ఎందుకురా అలా ఎగురుతున్నావు? సబ్స్క్రైబ్ చేద్దామని రా అందట్లేదు. ఒరే క్రాకో, ఇప్పుడు చూసినా సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయడం, వీడియోలు షేర్ చేయడం, లైక్లు కామెంట్లు చూసి మురిసిపోవడం, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ చూసి చూసి బోర్ కొట్టేస్తుందిరా. కొత్తదనం ఏమన్నా ఉంటే చెప్పరా. రోజు ఇదే తంతు. అరే ఎందుకురా చిరాకు? మొబైల్ ఎలా యూజ్ చేసుకోవాలో నీకు తెలియకపోవచ్చురా, అందుకే నీకు చిరాకు వస్తుంది. ఏదైనా మంచి విషయం నేర్చుకోవడానికి ఉపయోగించరా. ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పరా. మొబైల్ యూజ్ చేసి మనకు మంచి టైం పాస్ కావాలి, అలాగే ఇన్కమ్ జనరేట్ అవ్వాలి, పబ్లిక్ లో మంచి గుర్తింపు రావాలి. ఇలాంటిది ఏదైనా మంచి ఐడియా ఉంటే చెప్పు, ఫాలో అయిపోతాను. నాకు కూడా చిరాకేస్తుందిరా. రోజు రెగ్యులర్ గా మొబైల్ చూసి 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 ఫోటోలు వీడియోలు షేర్ చేసి 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 బోర్ కొట్టేస్తుంది. మొబైల్ యూజ్ చేసి డబ్బులు కూడా సంపాదించొచ్చు అని అన్నాను. నిజమేనా? ఎలా రాది? ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను రా చేద్దామని, కానీ నాకు తెలియదు ఎలా చేయాలో. అదే చెప్ప, నిజమే అంటావేట్రా? మా లోకం ఇంకా ఏ లోకంలో ఉన్నావురా? భూలోకంలో పుట్టినోడు ఎవడో ఇలాంటి 10 మైళ్ళ డౌట్ అడగడు. యమలోకం వెళ్ళక ముందే నువ్వు జీవితంలో ఏం సాధించాలనుకున్నావో, ఏం సంపాదించాలనుకున్నావో అంతా నీ అరచేతుల్లోనే ఉందరా. ఏదైనా మంచి ఐడియా చెప్పరా అంటే భూలోకం, మాలోకం, యమలోకం అంటూ మెట్ట వేదాంతం చెప్తావు. చెత్త వేదవా. ఉన్నాయిరా, ఎందుకు లేవు? బోల్డ్ అని ఉన్నాయి మార్గాలు. ఒరే క్రాకో, ఆ ఐడియాలు ఏంటో తొందరగా చెప్పరా బాబు. ఫాలోయింగ్ లేక తెగ ఫీల్ అయిపోతున్నాను. తెగ ఫాలోయింగ్ పెంచేసుకోవాలా. ఈ దెబ్బతో వెంటనే సెటిల్ అయిపోవాలంతే. ఒరే క్రాకో, ఈ మెట్ట వేదాంతం అంతా మాకు అవసరం లేదు, కానీ పెట్టుబడి లేకుండా పేరు ప్రతిష్టలతో పాటు ఈజీగా డబ్బులు వచ్చే మార్గాలు ఏమైనా ఉంటే చెప్పరా. మాకు ఈ సోదంతా వద్దు గాని. అరే చెప్ప, నువ్వు మాత్రం రెడీగా ఉంటావురా నాతో ఎప్పుడు మింగిల్ తినేద్దామా అని. చెప్తాను రా, తొందరపడకు. అరే క్రాకో, ముందు ఆ ఐడియా ఏంటో చెప్పరా, తర్వాత ఏదో చేద్దిగాను కానీ నాకు అసలు టైం లేదురా. ఐఎమ్ బిజీ మ్యాన్, యూనో. ఒంటి నిండా ఆవుదం పూసుకుని రాత్రుళ్ళు కడ్రాయి వేసుకుని దొంగతనాలు చేయడం, రైల్వే స్టేషన్లలోనూ బస్ స్టేషన్లలోనూ మీ యొక్క అమోఘమైన చోరకళా నైపుణ్యాన్ని ప్రదర్శించి జేబులు కట్ చేయడం, సరదాగా బైక్ మీద వెళుతూ చైన్ స్నాచింగ్లు చేయడం, బ్యాంకులకి కన్నాలు వేయడం, ముసలోళ్ళని టార్గెట్ చేయడం, గుడిమెట్ల దగ్గర అడుక్కోవడం లాంటి బోల్డ్ విపరీతమైన మార్గాలు ఉన్నాయా. మీకు సెట్ అయిపోతాయరా బాబు అవన్నీ. ఇంకా కావాలంటే వచ్చిపోయే రైళ్లలో. ఒరే ఒరే, నీ దుంపతిగా నీకు మా మీద పీకల వరకు కోపం ఉంటే పీక బిసికి చంపేరా, అంతేగాని ఇలాంటి పోరంబోగు పనులు చేయమని సలహా ఇస్తావేంటే రా బాబు. ఒరే క్రాకో, వాడిని చూడరా, వర్షంలో తడిసిన కోళ్ళగా ఎలా ఉడికిపోతున్నాడో. పోలీసులు పేరు ఎత్తకుండానే ప్యాంట్లో 1కి 2కి కూడా పోసేసుకున్నాడు రా బాబు. అరే మీరే కదరా పెట్టుబడి లేకుండా పేరు ప్రతిష్టలు వచ్చేయాలి, ఈజీగా డబ్బులు సంపాదించాలని ఏదేదో కోతలు కూశారు. నేను చెప్పినట్టు ఫాలో అయిపోతే మీకు పేరు పేరు, డబ్బుకి డబ్బు, గౌరవానికి గౌరవం, మర్యాదకు మర్యాద కావలసినంత వచ్చేద్దరా బాబు. ట్రై చేయండి ఒకసారి. వెళ్ళండి వెళ్ళండి. ఒరే క్రాకో, మేమన్నది నీకు అలా అర్థమైందా? తప్పు లేదురా. నీకు అర్థం అవడంలోనూ తప్పు లేదు, మేము అనడంలోనూ తప్పు లేదు. ఒరే క్రాకో, నీ పండుగ ఒక దండం కానీ మమ్మల్ని వదిలేరా బాబు. పండు ఏంట్రా? పండుగ దండం ఏంట్రా? నువ్వు అనుకున్నదేరా, అలా అనకూడదని ఇలా అన్నానంటే. అంటావురా, అంటావు, ఏదైనా అంటావు. ముందా ఉనికాబరా బాబు, చూడలేక చచ్చిపోతున్నాం. అరే క్రాకో, అయినా మేము అడిగింది పెట్టుబడి ఎక్కువ కాకుండా న్యాయబద్ధంగా, సులువుగా, కష్టమైనా పర్వాలేదు ఏదైనా మంచి సంపాదించే మార్గాలు ఉంటే చెప్పమని అడిగావురా. అంతేకాని పోలీసు వాళ్ళతో బొక్కలో వేయించుకుని మక్కలు ఎరగదనించుకుని ఐడియాలు మార్గాలు ఉంటే చెప్పమని కాదురా. అరే హౌలే. ఐసీ అలాగా. నేను ఇంకా వాట్ అనుకున్నాను రా. నా దగ్గర వివత్సమైన ఐడియాలు ఉన్నాయి బాబు. అలా అయితే ఐడియా ఒడియాలకి నమ్మేస్తాను, చూసుకోండి ఇంకా.